హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను పొట్లకాయ కూర తయారు చేశానండి. పాలు పొట్లకాయ కూర టేస్ట్గా ఎలా తయారు చేశాను ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. పొట్లకాయ కూరలోకండి పొట్లకాయలు తీసుకున్నాను. ఈ పొట్లకాయలని ఫస్ట్ మనం పైన తెల్లగా ఉన్న పొట్టంతా తీసేయాలండి. దీన్ని చాకుతో గీకుతున్నాను నేను. చాకుతో కానీ లేకపోతే సాల్ట్తో కానీ తీసుకోవచ్చండి. చాకుతో అయితే నీట్గా వచ్చేస్తుంది అనమాట, ఈ పొట్టు అనేది లేకుండా. అందుకని చెప్పేసి చాకుతో తీస్తున్నాను నీట్గా. ఈ విధంగా మొత్తం ఈ పొట్టు అంతా తీసేయాలి. చూసారండి, పైదంతా పొట్టంతా చాకుతో గీరేసాను మొత్తమును. చూసారా, నీట్గా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం సాల్ట్ పైన పసరు అనేది పసర వాసన అనేది పోవడం కోసం సాల్ట్ పెట్టి ఇలా రుద్దుకోవాలన్నమాట. మొత్తం అన్నీ ఇలా రుద్దడం వల్ల పసర వాసన అనేది లేకుండా ఉంటుంది, నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం ఇలా అనుకుని శుభ్రంగా వాటర్తో కడిగేసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకున్నానండి వాటర్తోనూ. ఇప్పుడు వీటిని సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలాగా మీ ఇష్టం అండి, కావాలితే ఇలా కట్ చేసుకోవాలి, లేకపోతే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా కట్ చేస్తున్నాను. మొత్తం ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. చూసారా ఎంత బాగున్నాయో ముక్కలు. మనం లేతవి తీసుకోవాలండి పొట్లకాయలు. నేను బాగా లేతవి తీసుకున్నాను, అందుకే గింజలు లేవన్నమాట. ముదిరిది అయితే బాగోదనమాట, లేతవి అయితే బాగుంటాయి. ఇవన్నీ ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పొట్లకాయ కూర ఎలా తయారు చేయాలో ఏంటనేది అన్ని ప్రిపరేషన్ అన్నీ మొత్తం తయారు చేసుకుంటానండి. స్టవ్ వెలిగించుకుని కళాగిని పెట్టుకున్నానండి. పొట్లకాయ కూరకి రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ వేడైందండి. ఫస్ట్ తాలింపు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు మొత్తం వేసి తాలింపు వేసుకోవాలండి. ఫస్ట్ తాలింపు వేగిపోయిందండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగంతా వేసి ఇది కూడా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కలు కూడా అందులో వేసేసి మగ్గనిద్దాం. ఇప్పుడు ఈ ముక్కలన్నీ తిప్పుకోవాలండి ఒకసారి. ఇప్పుడు ఒక ప్లేట్ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి దీన్ని. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాం కదా. ఇప్పుడు మొత్తం ఒకసారి తిప్పుకొని ఇప్పుడు కొద్దిగంత పసుపు, సాల్టు, ఒక స్పూన్ కారం, పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా పడుతుందండి. అది వేసి మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత తీసి చూద్దామండి. మగ్గిందండి. ఇప్పుడు కాగబెట్టిన పాలు ఉన్నాయి కదండి, ఇప్పుడు ఈ పాలు పోసుకొని మళ్ళీ 2 నిమిషాలు మగ్గించుకుందాం. పాలు పోస్తే పొట్లకాయ కూరలో చాలా బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మగ్గిపోయిందండి పొట్లకాయ. మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
పొట్లకాయ కూర రెడీ అయిపోయింది. పొట్లకాయ కూర ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి.